నమస్కారం నా పేరు త్రిష ఛానల్ 9 న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ కళ్ళు మూసుకున్న దోచే మేరిగ మురళికి పోలీసులు నోటీసులు మద్యం గొలుసు దుకాణాలు తొలగించండి మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతా మంత్రి నారాయణ గూడూరు రూరల్ పరిధిలో లీజు ముగిసిన శ్రీనివాస మైన్లో అధికార పార్టీ నాయకులు కోట్ల రూపాయలు క్వాడ్స్ అక్రమంగా దోచేస్తున్నారని ఈ మైన్ సందర్శనకు ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఈ రోజు 10 గంటలకు సందర్శనకు వెళ్తున్నారని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. సమాచారం తెలుసుకున్న గూడూరు రూరల్ పోలీసులు ఈ శ్రీనివాస మైన్ ప్రైవేటు వ్యక్తులకు చెందిందని ఈ మైన్ సందర్శన చేయాలంటే ప్రభుత్వ అనుమతి కానీ ఏడీ మైన్స్ అనుమతి కానీ పోలీస్ అనుమతి ఉండాలని అవి లేవు కావున భారత న్యాయ సంహిత శిక్షా స్మృతి సెక్షన్ 168 కింద రూరల్ ఎస్ఐ మనోజ్ కుమార్ నోటీసులు అందించారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాత్రి తీసింది టైమింగ్ కూడా వస్తుంది. అన్ని విషయాలు కూడా ఇట్టే ఉండాలి. అన్ని విషయాలు కూడా ఇట్టే ఉండాలి. అంతా మనం ఇండియన్స్ కదా, అంతవరకు నేనైనా ఓపెన్ చెప్తాను. మా వాళ్ళకి నష్టం కలగకుండా వాళ్ళకి ఎంతైనా మీరు సహకరించండి, ఏం కాదమ్మా. మా వాడిని ఇబ్బంది పెడుతూ వాళ్ళు సహకరించడం అనేది చట్టరీత్యా నేరం. నాకు చట్టానికి ఇంత గొప్పగా చెప్పారు కదా, మీరు ఆ చట్టాన్ని ఇంట్లోకి రావాలంటే నేను అడిగి వచ్చాను. అవునవును, బయట ప్రైవేట్ ప్రాపర్టీలోకి మనం వెళ్ళాలన్నా అసలు దాంట్లో ఎవరు ప్రైవేట్ దేని వాళ్ళకి ఇమ్మంటున్నాం. నేనేమంటాను కరెక్టే, నేను మాది అనే కాగితం తెమ్మంటున్నాం. ఇప్పుడు దీన్ని నా దగ్గర ఉంది కదా, వాళ్ళది కాదు, సెంట్రల్ వాళ్ళది ఇవ్వాలి. ఏడీ గారికి ఏమి ఇది వస్తుంది, సెంట్రల్ వాళ్ళు ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వలేదు, వేలం పెట్టాలి. 20 సంవత్సరాల తర్వాత దాన్ని వేలం పెట్టాలి. అందరూ తెలిసిన సత్యం. కోర్టుకి వేసున్నాం. ఇక్కడ మమ్మల్ని చేస్తారు, కోర్టులో రేపు డెసిషన్ వస్తుంది కదా. ఈ లోపల లూటీ చేసేస్తామంటే ఎట్లా? లూటీని ఆపమని మనం చెప్పేది. లూటీని ఆపడు కాగితాల నుంచి చూపించమనండి. ఒక ఎమ్మెల్సీ కావు, ప్రజాప్రతినిధి నేను అడగొచ్చు కదా. నేను రేపు దాంట్లో కూడా పెడుతున్నాం కదా, మీరు అసెంబ్లీకి కూడా పెడుతున్నాం కదా. మైనింగ్ ఆయన మంత్రిగానే జవాబు చెప్తారు కదా. అక్కడ అది చూడాలి కదా. ఇప్పుడు ఇవన్నీ నేను ప్రశ్నించాలంటే నేను వెళ్ళి చూడాలి కదా. ఎవరు ఆయన చెప్పాడు, నిన్న సరే అన్నాడు, మీ ఇష్టం అన్నాడు కదా, పోలీసు రాయని అన్నాడు. నేనే వద్దని చెప్పలేదు. ఆర్టీఓ గారు కనుక్కోండి, ఫోన్ చేసినాడు. వారు వద్దని ఏమని చెప్తారు ఆర్టీఓ గారు, మీ పోలీసులు వచ్చి వచ్చాము అంతే. అదే జరగదని ఊహించి ఏదో పెడుతున్నారు, జరగదని నేను చెప్తున్నా. జరిగితే మీరు యాక్షన్ తీసుకోండి. గొడవ జరగదు, పీస్ఫుల్ గా పోతున్నాం. మా ఉద్దేశాలు మాకు తెలుసు, నా ఉద్దేశాలు మీకు తెలియదు కదా. ఇవేం ప్రజాపక్షంలో ప్రభుత్వం తరఫున ప్రభుత్వం పేరు చెప్పుకొని లూటీ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఉంటే పత్రాలు చూపించమని అడుగుతున్నాం. యాజ్ ఎ లెజిస్లేటివ్ గా అడుగుతున్నాను. చూపించే హక్కు వాళ్ళకి బాధ్యత ఉంది కదా. రిటర్న్ గా ఇచ్చాము. నిన్న టైప్ చేసి ఆయనకి ఇచ్చాము. ఎంపీకి మీ డిఎస్పీ గారికి వాళ్ళకి ఇచ్చి, అమ్మ ఇదిగో ఇవన్నీ ఇస్తున్నాం పర్సనల్ నేనే పోయి ఓరల్ కూడా పంపించలేదు, నేనే పర్సనల్ పోయి చెప్పి ఇవన్నీ చూసుకొని వాళ్ళకి ఏం లేదమ్మా, ఏ సంబంధం లేదు అని చెప్పి క్లారిఫై చేశాను. క్లారిఫై సబ్ కలెక్టర్ గారు కూడా సరే మీరు పోండి, నేను కూడా మొత్తం పంపించి ఏర్పాటు చేస్తాను అంటే ప్రజాకు తరఫున వాళ్ళే కాదు కదా, మనకు పర్యవేక్షించే బాధ్యత ఉంది కదా, ప్రజాప్రతినిధులకు ఉంది కదా. మనోళ్ళు అందరూ వస్తున్నారు. మా ఎంపీపీ ఆయన కూడా ప్రజాప్రతినిధి కదా, జడ్పీటీసీ అసలు ప్రజాప్రతినిధి కదా, ఎంపీటీసీలు సర్పంచులు వస్తారు, అందరూ వస్తున్నారు. అందరూ ప్రతిదీ ఉందమ్మా అని చెప్పేసి నేను ఇంగ్లీష్లో చేస్తున్నాను. ఆయన కోసం ఇంగ్లీష్లో సబ్ కలెక్టర్కి అవగాహన కోసం ప్రతి జీవో మెన్షన్ చేసి చూసుకోండి. మీరు కూడా ఒకసారి చదవండి. ప్రతి జీవో మెన్షన్ చేసి దానికి సంబంధించిన జీవోలు, పంపించిన ఫైళ్ళు, కరస్పాండెంట్స్ అన్ని కూడా నేను అన్ని సేకరించే నేను వేగంగా పోవడం లేదు.
రేఖా పోవడం ఎందుకు అంత తప్పు అంత ఇది ఉండేవాళ్ళు ఎందుకు రాత్రి అవును వచ్చిపోవాలి న్యూస్ గ్యాదరింగ్ అవుతాం ఉంటే నేను బాధ్యత వహిస్తాను. నేను కావాలి డిఎస్పీ గారు కూడా మాటిచ్చాను, మన సబ్ కలెక్టర్ కూడా మా చరిత్ర చూడండి. మేము ఎక్కడ పొరపాటు చేసేవాళ్ళం కాదు, అలా చేస్తే దానికి బాధ్యత మేము తీసుకుంటాం. మేము వచ్చి చూసుకొని ఇప్పుడు వచ్చేది మాకు కూడా కార్యకర్తలు చెప్తున్నారు, చూడాల్సిన బాధ్యత ఉంది కదా. ఇప్పుడు రాత్రి అంటే ఎన్ని మార్చేసాం. ప్రెస్ వాళ్ళు ఏం అడుగుతున్నట్లేదు, అప్పుడే నోటీస్ ఏందో ఇది మీరు కాపలా కాసి ప్రభుత్వానికి తప్పు మేము చేస్తున్నాం, మీరు చేస్తున్నారు. ఆయన పెద్ద దొంగ అండి, ఏడి మైన్స్ గారే పెద్ద దొంగ. పోలీసులే కాదు, పోలీస్ డ్యూటీ చేస్తారు, ప్రతి పౌరుడు కూడా పోలీస్ డ్యూటీ చేయొచ్చు. ప్రభుత్వం ఆస్తుల్ని కాపాడే బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది. డ్రెస్ వేసుకొని పోలీసు ఎవరైనా ఉంటే పౌరుడే. మన డ్రెస్ వేసుకున్న పోలీసు మీరు, మేమంతా డ్రెస్ లేని పోలీసును. ప్రభుత్వాన్ని మేము కాపాడుకోవాలి కదా, ఆ బాధ్యత నిర్వర్తించేది అనుకుని మీరు అడ్డుపడితే. శ్రీనివాస మైనింగ్ అని ఒక ప్రైవేట్ పరంగా ఉంది కదా సార్, దాని మీద ఏమన్నా ఎలిగేషన్స్ ఏమైనా ఉంటే ఆర్డీఓ గారికి ఎక్కడ లేదు, అంతకుముందు ఇచ్చాము. మీరు ఇట్లా అక్కడికక్కడ వేరే వాళ్ళు వచ్చి క్వశ్చన్ చేసి చూడండి, గొడవ సృష్టిస్తారు. అందుకనే సార్ ప్రశాంతం ఉన్నాయని చెప్తున్నారు, తీరా చూస్తే ఏమి లేవు. ఇప్పుడు పొల్యూషన్ సర్టిఫికేట్ ఉండాలా, తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉండాలి. అదే ఇవన్నీ చూపిస్తే మనమే కాదంటాం. చట్టం మీద గౌరవం ఉండేవాడు, అవగాహన ఉండేవాళ్ళం. అవి చూపించకుండానే మాకు ముందు ఉందంటే ఇప్పుడు మా వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు, ఉంది అంటుంటారు. వాళ్ళకి ఎట్ట ఉందో వీళ్ళకి ఎట్ట ఉందంటారు. వాళ్ళ కాగితాలు చూపిస్తే వీళ్ళు కూడా చూపిస్తారు. ఈవినింగ్ పొద్దున కూడా మాట్లాడాను, ఒకవేళ నేనే ఏడీ మైన్స్ గారు నేనే వెళ్ళాలన్నా కానీ నాకు పర్మిషన్ లేదా నేను పోకూడదు, ఇంకా మైన్ ప్రైవేట్ పరమైంది కదా రిప్రజెంటేషన్ ఇస్తే బాగుంటుంది సార్. ఏడీ మైన్స్ గారికి, ఏడీ మైన్స్ కి నేను సబ్ కలెక్టర్ గారికి ఇచ్చాను, చెప్తారు. సబ్ కలెక్టర్ గారికి ఇచ్చి ఆయన కదా రెవెన్యూ, ఇది ఇట్లా రెవెన్యూకి సంబంధించి సర్వే నంబర్ దీని ప్రకారం ఇది జరుగుతుందని నేను ఆయన కోసం ఇంగ్లీష్లో తెలుగు రాదు కాబట్టి. నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని పాతూరు పల్లిపాలెం కాలనీలో విచ్చలవిడిగా గొలుసు దుకాణాలు నిర్వహిస్తున్నారని, దీనిపై మహిళలు ఆందోళనకు దిగారు. గ్రామంలో బెల్ట్ షాపులు తీసివేయాలని కోరుతూ కోవూరు ఎక్సైజ్ కార్యాలయంలో వారు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామంలో ఇదివరకు ఎన్నడూ లేని సంస్కృతి నెలకొందని, 24 గంటలు గ్రామంలో మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్నారు. దీనివల్ల రోజు పనికి వెళ్లి కష్టపడి సంపాదించిన సొమ్మును వృధా చేస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మండలం మొత్తం మీద కూడా పెట్టిన కేసులు ఇక్కడ కార్టూన్లో పెట్టిన కేసులు అది నేను ఈరోజు మీరు వస్తారని ప్రిపేర్ చేసుకున్నది కాదు కదా, వాళ్ళ డీటెయిల్స్తో సహా చెప్తున్నా కానీ మీకు ఇస్తాను, అది ప్రాబ్లం కాదు. కేసు పెట్టున్నారు సార్, మీరు కేసు పెట్టిన తర్వాత ఇక్కడికి వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు, తెల్లారి నుంచి మళ్ళీ అదే వ్యాపారం చేస్తున్నారు. ఆయననే కాదు ఇంకొక వ్యక్తి కాదు, వ్యవస్థ వ్యక్తి కాదు, వ్యక్తిగతంగా లేదు. మనకి ఏంటంటే మాది పాటూరు, నా పేరు కళ్యాణి. మాకు అక్కడ బ్రాండీ షాప్ ఉండకూడదు. కాలేజీ బాబులు అక్కడే దిగుతారు, అక్కడే ఎక్కుతారు. ఏదైనా ఇష్యూ అయితే రెస్పాన్సిబిలిటీ ఎవరు చేస్తారు? లేడీస్ వీళ్ళంతా గొడవలు పడుతున్నారు. అక్కడ ఎక్కువ బాయ్స్ తాగేసి వేరే వాళ్ళందరికీ గందరగోళంగా తప్పులు పడుతున్నాయి. అసలు ఊర్లో బెల్ట్ షాప్ పెట్టడానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు అసలు తెలియదు. అక్కడ బెల్ట్ షాప్ పెట్టేదానికైతే మేము ఒప్పుకోము. ఎక్కువ తాగుతున్నారు, ఎక్కువ గొడవలు అక్కడే పడుతున్నాయి. దీనికి ఎవరు ఒప్పుకోరు, అసలు ఎక్కడా లేదు. ఏ ఊర్లో కూడా పెట్టేదానికి లేదు, అసలు ఉండేదానికి మేము ఒప్పుకోము. తూరుపల్లిపాలెము అక్కడ బిల్డ్ షాప్ పెట్టుంది ఒక అమ్మాయికి నమ్మబాకు, నువ్వు అంత ముందు అమ్ముకుంటా ఉండింది. సరేలే మనం గమ్ముగా ఉన్నాము. ఇప్పుడు ఏమంటే నేను 50,000 కట్టేశాను, నేను తీను, నేను ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎవరికి తెలుపుకుంటారో తెలుపుకోండి, నేను వాళ్ళకి కట్టేస్తున్నాను. వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చినప్పుడల్లా నేను 5,000 ఇస్తున్నాను, మీరు నన్నేం పీకలేరు, ఎంతమంది అయినా బోండి అంటాం సార్. వాళ్ళు డబ్బులు కడతా ఉన్నాం కానీ మీరు ఎట్లయినా మాకు పక్కన మళ్ళా గుడి ఉంది, మేము భజన పోయి రేత్రి రావాలంటే భయంగా ఉంది. షాప్ ఉండకూడదు సార్ మాకు. మా పాప కాలేజ్కి ఎక్కి నడిపిస్తాను. బిల్ షాప్ నిద్రలే సార్ ఫీజు మొదలు సార్ 10 గంటల దాకా అమ్ముతానే ఉంటుంది.
నిద్రపోయి లేచి మళ్ళీ తాగేసి వచ్చి మళ్ళీ గొడవలు పెట్టుకుంటా ఉన్నారు సార్. యూతులు మాట్లాడుతున్నారు సార్. అర్జున్ వాడవాళ్ళు మొత్తం కలిసి కలిపాలి వాళ్ళందరూ కలిసి అదిగా మాట్లాడుతున్నారు. సార్ మాకైతే అక్కడ బస్ స్టాప్ గుడి కాటూరు తూర్పుపల్లిపాలెము అక్కడ సెంటర్లో పెట్టున్నోళ్ళు అన్ని కూలింగ్ షాప్ పెట్టుకుని దాంట్లో ముందు కూడా అమ్ముతుంది. అదైతే మాకు అమ్మకూడదు సార్. అక్కడైతే బెడ్ షాప్ ఉండకూడదు. నేను కాడికి బెడ్ షాప్ తీసేయాల్సిందే. మేమైతే ఒప్పుకోము. ఆవేం కాదు, నేను 50,000 కట్టున్నాను, మీరు ఏం చేసుకుంటూ చేసుకోండి అంటుంది. మాకు ఈసారి ఎంతవరకు అయిన పాతం మేము ఆడైనా కాడ కలెక్టర్ పాతం ఇంకా ఆడైనా ఇస్తూ ఇదైతే ఉండకూడదు. మాకు తీసేయాలా. బెడ్ షాప్ అయితే ఉండకూడదు. మాకు ఇబ్బందిగా ఉంది. ఆడవాళ్ళు గుడికాడ బాగాలేకున్నాను, ఆడొచ్చి నిలబడలేకున్నాను సెంటర్లో. కాలేజీకి పోయి పిల్లకాయలు వాళ్ళు అక్కడ వచ్చి నిలబడలేకున్నాను. ఆడవాళ్ళు కన్నా ప్రయాణం పోయిన వాళ్ళు ఆగలేకున్నారు. మాది కాటూరు తూర్పుపల్లిపాలెం మాది. అక్కడైతే ఉండకూడదు. అడిగితే ఆ అమ్మాయి నేను తీను, మీరేం చేసుకుంటారు ఏడకపోతారు పోయిన అంటుంది. అది మాకు సాయం చేయాలి. మీరు ఎవరో మేము ఇక్కడ ప్రదేశం పోతే ఉండకూడదు సార్. కోవూరు పట్టణంలోని రైల్వే రోడ్లో స్పీడ్ బ్రేకర్లపై జీబ్రా క్రాసింగ్ లైన్స్ లేకపోవడంతో నిత్యం వాహన చోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. స్పీడ్ బ్రేకర్ ఉందా లేదా అని తెలుసుకోలేకపోతున్నారు. రైల్వే రోడ్లో వ్యాపారస్తులు, పాఠశాలలు ఉండటం ఈ స్పీడ్ బ్రేకులను ఏర్పాటు చేశారు. అయితే స్పీడ్ బ్రేకర్లపై జీబ్రా క్రాసింగ్ లైన్స్ లేకపోవడంతో వాహనదారులు అతివేగంగా వస్తున్న జీబ్రా లైన్ కనిపించకపోవడంతో ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి స్పీడ్ బ్రేకర్లపై జీబ్రా క్రాసింగ్ లైన్స్ ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. కోవూరు రైల్వే ఫీడర్స్ రోడ్లో స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. వీటి మీద జీబ్రా లైన్స్ లేని కారణంగా తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి రైల్వే డిపార్ట్మెంట్ ఈ స్పీడ్ బ్రేకర్ల మీద జీబ్రా లైన్స్ వేసి కోవూరులో రైల్వే రోడ్లో అనేక రకాలైన వ్యాపారస్తులు, అదేవిధంగా బ్యాంకులు, ఇవన్నీ కూడా స్కూల్స్ అన్నీ ఉన్నాయి. కానీ స్పీడ్ బ్రేకర్లు ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నందువల్ల ఆడాడ స్పీడ్ బ్రేకర్లు కూడా వేయడం జరిగింది. కానీ ఆ స్పీడ్ బ్రేకర్లు పైన జీబ్రా లైన్స్ లేనందువల్ల అది స్పీడ్ బ్రేకర్స్ కనిపించకుండా పోతూ ఉంది. ఈరోజు ఆ లైట్లు కూడా సాయంత్రం అయితే అంతా వైట్ కలర్ లైట్లు వచ్చేసి కనిపించిన పరిస్థితి ఈరోజు జరుగుతూ ఉంది. కాబట్టి ఆ స్పీడ్ బ్రేకర్ల మీద జీబ్రా లైన్స్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఎందుకంటే రోజుకు ఒకరో ఇద్దరు పడిపోయి హాస్పిటల్ పాలవుతూ ఉన్నారు. కాబట్టి ప్రజల్ని కాపాడుతున్న బాధ్యత అధికారులకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇకనైనా పట్టించుకొని జీబ్రా లైన్స్ ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ స్థానికంగా ప్రజలు. నెల్లూరు జిల్లా తెలుగురాయపురం గ్రామంలో అక్రమ ఇసుక తరలిస్తుండగా ఓవర్లోడ్తో వెళుతున్న టిప్పర్ బ్రిడ్జ్ మీద ఎక్కడంతో బ్రిడ్జ్ కూలిపోయింది. ఈ ప్రాంతంలో నిరంతరం ఓవర్లోడ్తో టిప్పర్స్ అక్రమంగా ఇసుక తరలిస్తున్నాయి. కొందరు టీడీపీ నేతలు ఇక్కడి నుంచి అక్రమ ఇసుక తరలిస్తున్నా ఈ టిప్పర్లు కలువాయి తహసీల్దార్ కార్యాలయం ఎదుట వెళ్తున్నా కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇటువైపుగా వస్తున్న ఆర్టీసీ బస్సు కూడా ఇక వచ్చే అవకాశం లేదని ఆందోళన చెందుతున్నారు. మట్టి పట్టింపు పోతుంది. ఈ బళ్ళు పట్టిన మరి అయ్యేం పూర ఉంటుంది బస్సులో. ఇది అయ్యేం ఉండదు. పోయిందా?
బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో వెలసి ఉన్న కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం కోదండరామస్వామి కళ్యాణ మహోత్సవం ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మురళీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను సాంప్రదాయబద్ధంగా అలంకరించి మేళ తాళాలు, వేద మంత్రాల నడుమ ఆలయ అర్చకులు కోదండరామస్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. సర్వత్ర ప్రోక్షణార్థం స్వస్తి పుణ్యాహవాదనః కిందిక హైదరాబాద్ ప్రగతి నగర్లో ఎలిప్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ ను ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ బృందం సందర్శించింది. ఏపీలో టిడ్కో ఇళ్లలో నివసించే మహిళలకు జీవనోపాధి కల్పించేందుకు ఎంఎస్ఎంఈ యూనిట్లు నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. టిడ్కో కాలనీల్లో 163 లైవ్లీహుడ్ సెంటర్ల ద్వారా శిక్షణ ఇచ్చి ఉపాధి యూనిట్లు నెలకొల్పాలని భావించింది. అందులో భాగంగా హైదరాబాద్ లోని ఎంఎస్ఎంఈ పార్క్ లోని యూనిట్లను మంత్రి నారాయణ అధికారులు అధ్యయనం చేశారు. హైదరాబాద్ ప్రగతి నగర్ లో ఎలిప్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ ను ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ బృందం సందర్శించింది. ఏపీలో టిడ్కో ఇళ్లలో నివసించే మహిళలకు జీవనోపాధి కల్పించేందుకు ఎంఎస్ఎంఈ యూనిట్లు నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. టిడ్కో కాలనీల్లో 163 లైవ్లీహుడ్ సెంటర్ల ద్వారా శిక్షణ ఇచ్చి ఉపాధి యూనిట్లు నెలకొల్పాలని భావించింది. అందులో భాగంగా హైదరాబాద్ లోని ఎంఎస్ఎంఈ పార్క్ లోని యూనిట్లను మంత్రి నారాయణ అధికారులు అధ్యయనం చేశారు. కావలిలో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంటి వద్దే సమస్యలను పరిష్కరిస్తున్నారు. అధికారులతో కలిసి ఇంటింటికి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో కావలి వెంగళరావు నగర్ 25వ వార్డులో ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
25వ వార్డులో టీడీపీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు ఎమ్మెల్యేకు బ్రహ్మరథం పడుతున్నారు. నియోజకవర్గం సంతోషంగా ఉండాలని ఆంజనేయ స్వామికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. వార్డులోని ప్రతి నివాసానికి వెళ్లి స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. తమ సమస్యలు అర్జీల రూపంలో ఇవ్వాలని స్థానికులకు ఎమ్మెల్యే సూచించారు. కావలిలో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంటి వద్దే సమస్యలను పరిష్కరిస్తున్నారు. అధికారులతో కలిసి ఇంటింటికి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో కావలి వెంగళరావు నగర్ 25వ వార్డులో ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ప్రారంభించారు. 25వ వార్డులో టీడీపీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు ఎమ్మెల్యేకు బ్రహ్మరథం పడుతున్నారు. నియోజకవర్గం సంతోషంగా ఉండాలని ఆంజనేయ స్వామికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. వార్డులోని ప్రతి నివాసానికి వెళ్లి స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. తమ సమస్యలు అర్జీల రూపంలో ఇవ్వాలని స్థానికులకు ఎమ్మెల్యే సూచించారు. ఇప్పుడు దాంట్లో పెట్టి పెన్షన్ వస్తుందా? 4,000 వస్తుందా? ఇచ్చేది ఊరా? ఇచ్చింది ఊరా? నేను కాదు, ఎవరు ఇచ్చింది? చంద్రబాబు నాయుడు. ఆయన బాగుండాలని మనం అందరూ కోరుకోవాలి. ఆయన నీళ్లు చెప్పండి డబ్బులు కట్టేసి ఎట్లున్నావు? మనోరాలు ఏమ్మా ఎక్కడ ఆడగదా? ఓకే, వడ్డీకి మారుస్తున్నావా? దానిలో ఓకే, వాకింగ్ పోతున్నావు పిల్లలు? కమిషనర్ గారు మీకు పడక జాగ్రత్త చేయండి. మీరేమో మాట్లాడుతున్నారు. ఏం లేవుగా, నమ్మకం కనిపించామనుకో పొదలకూరు రోడ్ నందు సీనియర్ సిటిజన్స్ కోసం కట్టించిన పెద్దల కొలువును రోడ్డు విస్తీరణ సమయంలో తొలగించారు. రూరల్ నియోజకవర్గం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదేశాల మేరకు గతంలో 8 సంవత్సరాల క్రితం కట్టిన ఈ పెద్దల కొలువు తొలగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చెక్కా సునీల్, షంసుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ రోడ్డు విస్తీరణకు ఆటంకాలు లేకుండా పెద్దల కొలువు తొలగించడం జరిగిందని తెలిపారు. తీసానన్న
పొదలకూరు రోడ్ నందు సీనియర్ సిటిజన్స్ కోసం కట్టించిన పెద్దల కొలువును రోడ్డు విస్తీరణ సమయంలో తొలగించారు. రూరల్ నియోజకవర్గం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదేశాల మేరకు గతంలో 8 సంవత్సరాల క్రితం కట్టిన ఈ పెద్దల కొలువు తొలగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చెక్కా సునీల్, షంసుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ రోడ్డు విస్తీరణకు ఆటంకాలు లేకుండా పెద్దల కొలువు తొలగించడం జరిగిందని తెలిపారు. మంది సీనియర్ సిటిజన్స్ ఇటు బట్వాడిపాలెం నుంచి కొత్తూరు దాకా ఎంతోమంది సీనియర్ సిటిజన్స్ వారి ఉద్యోగాల నిమిత్తం అంటే వారు పెద్ద పెద్ద డిజిగ్నేషన్లో రిటైర్డ్ అయినా కానీ పిఎంగళ కాడ లేకపోతే ఎక్కడైనా రోడ్ల మీద అంటే వాళ్ళ టైం పాస్కి ఇళ్లలో ఎక్కువసేపు ఉండలేక రోడ్ల మీద కూర్చుంటుంటే కొందరు పెద్దలందరూ కలిసి మన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని కలవడం అంటే జరిగింది. కలిసిన తర్వాత సార్ మేము ఇట్లా మాకు ఒక కూర్చునేదానికి ఒక షెల్టర్ లేదు, మాకు మీరు అది చేయిస్తే బాగుంటుంది అని చెప్పి గతంలో చాలామంది సీనియర్ సిటిజన్స్ వచ్చి అడగడం అంటూ జరిగింది. అప్పుడు ఆయన మంచి ఆలోచనతో చాలా ప్రేమతో అప్పుడు ఉన్న కమిషనర్ ఢిల్లీరావు గారిని కలిసి మీరు స్థలం చూపిస్తే ఇట్లా సీనియర్ సిటిజన్స్ అంటే ఆయన కూడా చాలా మంచి పని అండి, చాలా బాగుంటుంది అని చెప్పి ఆయన కూడా వెంటనే ఒక 3 స్థలాలని ఆ రోజు చూడడం అంటూ జరిగింది. ఆ 3 స్థలాల్లో భాగంగా ఇక్కడ ఆయన ఈ ప్లేస్లో ఇక్కడ నిర్మించుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు ఈ పెద్దల కొలువుని చాలా ఇష్టపూర్వకంగా నిర్మించడం అంటూ జరిగింది. దీనిని గతంలో ఎన్ని రకాలుగా ఇబ్బందులు జరిగినాయో మీకు అందరికీ తెలుసు. అన్నిటికీ తట్టుకొని పెద్దల కొలువుని గత కరోనా సమయంలో చాలామంది సీనియర్ సిటిజన్స్ ఇక్కడ కొంచెం ఇబ్బందులు పడుతుంటే అప్పుడు క్లోజ్ చేశాము. తర్వాత దాన్ని అన్ని రకాలుగా వేరే రకాలుగా దాన్ని ఉపయోగించడం అంటే జరుగుతుంది. చాలా ప్రేమతో కట్టాడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ మీద ఉన్న అభిమానం ఆయనకి అంతా ఇంత కాదు. ఇక్కడే కాదు ఇంకా కూడా 2-3 దిక్కుల కట్టాలని చెప్పి అప్పుడు ప్రతిపాదనలు వచ్చినా కానీ ఈ విధంగా అభివృద్ధికి ఇబ్బంది అవుతుంది, ఆ రోజు మళ్ళీ మనం పగలగొట్టాల్సిన పరిస్థితి వస్తుందని ముందు చూపు ఆలోచనతో ఆయన ఆ రోజు నుంచి ఎక్కడా కూడా ఈ పనులు చేయకుండా ఉండడం జరిగింది. కానీ గతంలో శ్రీధరన్న ఈ పని చేసినప్పుడు ఎంతోమంది నెల్లూరు సిటీలో ఉండే సీనియర్ సిటిజన్స్ అందరూ దీన్ని పగలగొట్టిన తర్వాత ఆయన కన్నీటి పర్వంతం అయిన తర్వాత ఎంతోమంది సీనియర్ సిటిజన్స్ ఆయనకి మద్దతు తెలపడం అంటూ జరిగింది. కానీ చాలా చక్కని ఆలోచనతో ఆ రోజు చేసిన ఈ పనిని ఈరోజు రోడ్డు విస్తరణలో భాగంగా దీన్ని తొలగించడం అంటూ జరుగుతుంది. పొదలకూరు రోడ్డు విస్తరణ పనులు ఇక్కడ జరుగుతున్నాయి. అయితే ఒక విధంగా బాధ, ఒక విధంగా సంతోషం. ఎందుకంటే ఒక 7-8 సంవత్సరాల క్రితం జెడ్పీ కాలనీ, పోస్టల్ కాలనీ, నేతాజీ నగరు, గౌతమ్ నగరు ఇక్కడ ఎక్కువగా ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు, రిటైర్డ్ పీపుల్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఉద్యోగ రీత్యా చాలా కాలం ఉద్యోగం చేసిన తర్వాత ఇంట్లో కూర్చోలేరు కాబట్టి బయట కూర్చోవడానికి వాళ్ళందరూ కలవడానికి ఒక ప్లేస్ కావాలని వాళ్ళు ఎమ్మెల్యే గారిని కోరినప్పుడు ఎమ్మెల్యే గారు ఆ పెద్దవాళ్ళు తండ్రి సమానులైన వాళ్ళ
కోరికను మన్నించి వాళ్ళతో కలిసి ఆ రోజు కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ఈ ప్లేస్ ఇదైతే జెడ్పీ కాలనీకి, పోస్టల్ కాలనీకి, గౌతమ్ నగర్కి, నేతాజీ నగర్కి వాటర్ ట్యాంక్ పెద్ద వాళ్ళందరూ అంటే వాళ్ళు వ్యాపారస్తులు కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులు కావచ్చు, రిటైర్డ్ అయిన వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని చాలా సంతోషంగా వాళ్ళు గడపడానికి ఒక ప్లేస్ని అద్భుతంగా ప్రేమతో ఎమ్మెల్యే గారు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు ప్రేమతో దాదాపు 15 లక్షలు పెట్టి ఖర్చు పెట్టి కట్టించడం జరిగింది. చాలా అందంగా కూడా అది అందులో టీవీ వాళ్ళ కోసం టీవీ, న్యూస్ పేపర్స్ అన్నీ అరేంజ్ చేశారు. వాళ్ళందరూ కూడా కరోనా వరకు చాలా అద్భుతంగా ఇక్కడ నడిచింది. కరోనా రావడం వల్ల ఇది కొంచెం మూలపడింది. అయితే ఈరోజు ఈ పొదలకూరు రోడ్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి కాబట్టి దీన్ని తొలగించాలా వద్దా అని సందిగ్ధంలో కార్పొరేషన్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారే ముందుకొచ్చి అభివృద్ధి పనులకి ఏ విధంగా నేను ఆటంకం కాదు, అభివృద్ధే నా అభిమతం అనే ఉద్దేశంతో ఈరోజు స్వయంగా ఆయనే దీన్ని పాల్గొట్టమని చెప్పి కార్పొరేషన్ వాళ్ళ సిబ్బందికి ఆయన ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ అభివృద్ధికి ఏ రోజు ఎమ్మెల్యే గారు అడ్డుపడలేదు. ఆ అభివృద్ధి జరిగితే ఇప్పుడు ఈ రోడ్డు రావడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియా వాల్యూ పెరిగిపోయింది. కాబట్టి ప్రజలు సుఖంగా ఉండాలా, సంతోషంగా ఉండాలా, ఆర్థికంగా బలంగా ఉండాలా అనేది కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారి అభిమతం. కాబట్టి దానిలో భాగంగా ఈరోజు ఆయనే స్వయంగా మమ్మల్ని పంపించి ఈ కార్పొరేషన్ సిబ్బంది చేత దీన్ని తొలగించడం జరిగింది. దీనికి చాలా పెద్ద మనసుతో ఆయన చేసిన దానికి మేమందరం కూడా ఇక్కడ స్థానికులు అందరం కూడా ఆయనకి సభాముఖంగా ఇక్కడ అందరం కూడా ఆయనకి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.